వైసీపీ నేతలకు ఒక డెడ్ లైన్ విధించారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా 3 నెలల సమయం ఇచ్చారు. అదేంటి అంటే వైసీపీలో ప్రధానంగా కీలక కమిటీలు, అది కూడా గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ కమిటీలు అయితే వేయాలి. అవి డిసెంబర్ లాగా పూర్తి చెయ్యాలి అనేది జగన్ ఒక డెడ్ లైన్ విధించారు. దాంతోపాటుగా ప్రతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పనితీరుని మదింపు చేస్తాము అని కూడా జగన్ చెప్తున్నారు. అలా ఎవరు బాగా పనిచేస్తూ పార్టీ నిర్మాణం పగడ్బందీగా చేపడతారో వాళ్ళకే పెద్దపీట వేస్తామంటున్నారు. అంతేకాకుండా ఎవరైతే ప్రజలతో మమేకం అవుతారో వారికే ప్రాధాన్యత లభిస్తుంది అనేది, అలా పనిచేయని వారిని పక్కన పెడతామని కూడా హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి అంటే మీరు తీరు మార్చుకోండి, మీరు గేరు మార్చండి, దీనికి 3 నెలలు మాత్రమే సమయం. అలాగే గ్రామ స్థాయిలో కమిటీలు కూడా ఇమీడియట్గా పూర్తి అయిపోవాలి. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పచెప్పారు, కానీ వాళ్ళ ఇంకా పనితీరులో చొరవ తీసుకోవట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తేల్చారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎలాగా అక్టోబర్లో ఆయన యూరప్ టూర్ పెట్టుకుంటున్నారు, తర్వాత నవంబర్ డిసెంబర్ అంటే ఈ 3 నెలల్లో గనక కంప్లీట్ చేసేస్తే తర్వాత నుంచి ఆయన జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. ఈ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చేస్తాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో, గ్రామ లెవెల్లో అయితే ఈ కమిటీలు చాలా కీలకం. అందుకని నాయకులందరికీ కూడా మనం భేటీ అయిన కోర్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ వరకు అయితే డెడ్ లైన్ ఇచ్చారు. డిసెంబర్ నాటికి కంప్లీట్గా ఈ కమిటీల నియామకం అయితే పూర్తి కావాలి అనేది. మరి ఇంకా వాళ్ళు ఎంత వేగవంతంగా గేర్ మార్చి దూసుకెళ్తారనేది చూడాలి.